మీరు ఎప్పుడూ పచ్చళ్ళే చేసుకొని తింటారు. మీ ఒంటికి వేడి చేయదా అని అడుగుతూ ఉంటారండి. మన శరీరానికి సరిపడా నీళ్లు తాగకపోతే వేడి చేస్తుంది. ప్రతి ఒక్కరూ రోజుకి కనీసం 4, 5 లీటర్ల నీళ్లు తాగితే సరిపోతుందండి. ఈరోజైతే క్యాలీఫ్లవర్ పచ్చడి చేస్తున్నాను. ముందుగా క్యాలీఫ్లవర్‌ని ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని నీటిలో వేసి శుభ్రంగా కడిగేసి, పొడిగుడ్డలో వేసి తడి లేకుండగా తుడుచుకొని ఒక గంట సేపు ఫ్యాను గాలికి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో 2 స్పూన్లు మెంతులు వేసి చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి. మెంతులు కాస్త ఇలా వేగాక 2 స్పూన్ల ఆవాలు కూడా వేసి దోరగా వేయించి తీసి పూర్తిగా వేడి చల్లారనివ్వాలి. ఆవాలు వేశాక ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి. త్వరగా మాడిపోతాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో పల్లి నూనె లేదా నువ్వుల నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు పోపు వేసి గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కూడా వేసి వేయించి మీకు నచ్చితే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇలా వేసుకున్న పోపుని పూర్తిగా వేడి చల్లారనివ్వాలి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న గిన్నెలో పొడి ఆరిపోయిన కాలీఫ్లవర్ ముక్కలు, ఒక చిన్న టీ గ్లాసు కారం వేస్తున్నానండి. మీరు కారం ఎక్కువగా తినేవారైతే గ్లాసున్నర వేసుకోండి. అలాగే పావు గ్లాస్ కంటే కొంచెం తక్కువగా ఉప్పు కూడా వేశాను. ఉప్పు సరిపోకపోతే తర్వాత చూసి వేసుకోవచ్చు. అలాగే పావు టీ స్పూన్ పసుపు, ఆవాలు, మెంతిపిండి, 4 నిమ్మకాయల రసం పోసుకొని ముక్కలన్నింటికి ఉప్పు, కారాలు బాగా పట్టేలాగా ఇలా చేత్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ముక్కల్లో పూర్తిగా వేడి చల్లారిపోయిన తర్వాత మాత్రమే పోపు వేసుకున్న నూనె పోసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పచ్చడిని గాజు సీసాలో లేదా ప్లాస్టిక్ బాటిల్లో పెట్టి ఒకరోజు ఊరిన తర్వాత వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే కాలీఫ్లవర్ ముక్కలు పుల్ల పుల్లగా సూపర్ టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి.